హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకు సంబంధించి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఆగస్టు 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లపై సీఎం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు. ఇక ఏపీలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరిగానే సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఇక 1వ తేదీనే పెన్షన్లు 99% పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ఫ్ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇక పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అంటే 2వ తారీఖున అందించాలన్నారు. ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇక ఈ నెల 31వ తారీఖునే బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసుకోవాలన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఆగస్టు 1వ తారీఖునే దాదాపుగా 99% అయితే పెన్షన్లు పూర్తి చేయాలని, ఏదైతే సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే పెన్షన్లు కూడా అందించాలని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక ఏదైనా కారణం చేత 1వ తారీఖున పెన్షన్లు అయితే తీసుకోలేదో వారందరికీ కూడా 2వ తారీఖున పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వాలని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.